పాకిస్తాన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏంటండి? విదేశాల్లో నివసిస్తున్న హిందువులు మన దేశంలో నివసిస్తున్న క్రైస్తవులమైన మేము ఒకటేనా? వారు మన దేశంలో పుట్టి వేరొక దేశంలో బ్రతుకుతున్నారు. మేము మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే బ్రతుకుతున్నాం. వాళ్ళు మేము ఒకటెలా అవుతాంరా మతోన్మాది? ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరిది. ఈ వీడియో పెట్టిన తర్వాత నుండే మతోన్మాదులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మతోన్మాదం అంతటి వెనక ఉన్నది ఈ మతోన్మాద బ్రాహ్మణులు. బ్రాహ్మణులందరి కోసం నేను మాట్లాడడం లేదు. కేవలం ఉన్మాదులైన బ్రాహ్మణులే తమ ఆధిపత్యం పోతుందని, కుల రాజకీయాలు కలిసి రాలేదని మత రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకులతో చేతులు కలిపి బ్రాహ్మణులు కాని కొంతమంది పిచ్చి కుక్కల్ని కొనేసి మత చిచ్చులు రేపారు. పైకి అందరూ సమానం, అందర్నీ ప్రేమించాలని ప్రవచనాలు చెప్తూ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని పొగుడుతూ రహస్యంగా మతోన్మాదుల్ని రెచ్చగొట్టి అమాయక హిందువుల్ని ఉన్మాదులుగా మార్చారు. హిందూ ఛానల్స్ ప్రారంభించారు. పండుగలు, పూజలు, యాత్రలు అతిగా ఆర్భాటంగా జరిగిస్తూ మతం మత్తులో హిందువుల్ని ముంచేసి వెర్రుల్ని చేశారు. ఈ నక్కజిత్తుల ఉన్మాద బ్రాహ్మణులు కులం పేరిట ముక్కలు చేసి మనమంతా ఒక్కటే మతం అంటూ మతం పేరిట ఒక్కటి చేసి మత రాజకీయాలు చేశారు. మత పార్టీని గద్దె మీద కూర్చోబెట్టారు. ప్రతి ప్రాంతంలో ఉన్మాదుల్ని తయారు చేసి క్రైస్తవుల్ని తిట్టిస్తున్నారు, కొట్టిస్తున్నారు. మతోన్మాదులు, ఉన్మాద బ్రాహ్మణులు కలిసి రాజ్యాంగాన్ని కాలు కింద వేసి తొక్కుతూ హక్కుల్ని కాలరాస్తూ క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వాలకు తెలుసు, కానీ మాట్లాడవు. ఎందుకంటే వీరి ద్వారా మత రాజకీయాలు చేయడమే వీరి ఎజెండా.